వచ్చినామన్నా మాకు ఇవ్వలేదు సార్. ఎందుకంటే నేను గట్టి కట్టిన వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు సార్ అంటే పోలీస్ కేసు అయిందమ్మా మేము ఇవ్వకూడదు. అంబులెన్సులు ఉన్నాయి అన్న పంపించచ్చు కదా. వాళ్ళు ప్రజల సేవ ఎన్నిక అవుతున్నారు. వాళ్ళ ప్రాణాలతో ఎందుకు చెలగడం? ఒక్కసారి దగ్గరికి వెళ్ళండి చూడండి సార్. నా చెల్లెలకి నిన్న జ్వరం పట్టింది, ఇప్పటి వరకు వదలలే. ఆ పిల్లకి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్స్? వాళ్ళకి ఇద్దరు నలుగురు పిల్లలు ఉన్నారు. తల్లి తెచ్చిస్తారా ఏమన్నా అయితే? ఇంతసేపు అయింది పేషెంట్ వచ్చి బయట కూర్చొని ఒక్కరు కూడా బయటికి రావట్లేదు. సమాధానం చెప్తలేరు ఎందుకు? పైసలు మిగిలించుకోవడం కాదండి, ఇన్సూరెన్స్ లేదు, ఎట్లాంటిది లేదు. మేము కూడా ఈఎస్ఐ కార్డులు నేను మంజుష మేడం అంటారు. ఆమె అదేంటి ఫార్మసిస్ట్. మంజుష గారు మాస్కులు ఇయ్యమంటే మాకు లేవు. మంజుష నడు మంగనడు, మంగ కాదు మనిష నడు, మనిష కాదు మంగనడు. మేము ఆటాడుకునే వస్తువులన్నా మా అమ్మ మాకే ఇట్లుంటే బయట ఉన్న జనాలకి ఎట్లా ఉంటది? మాకు ఒక మాస్క్ ఇయ్యలే సర్వే కోనికే మంజుష మేడం గారు. తీసుకున్నామండి రుబిల్లా వ్యాక్సిన్. సాయినగర్ నుంచి మల్లాపూర్ నుంచి సాయినగర్ కి రన్ అయినాము. అక్కడ 2 బ్రేక్ కట్టలు తగిలి బ్రేక్ ఫెయిల్ అయిపోయి ఆటో మొత్తం కింద మీద అయింది. అందులో ఇద్దరు సిస్టర్లకు నెత్తికి దెబ్బ తాకింది. మేము అందరం మాట్లాడుకుంటున్నామైన ఇంకో అమ్మాయికి కడుపు నొప్పి, వాళ్ళిద్దరికి అయితే బాగా తల గుద్దుకున్నాయి. అక్కడ నుంచి ముస్లిం వాళ్ళు మమ్మల్ని సేవ్ చేసిరు. అక్కడ కూర్చుండబెట్టిరు. 108 కాల్ చేస్తే ఒక 1 అవర్ తర్వాత వస్తామమ్మ అన్నారు. అంతలోపే మా సార్ వాళ్ళు, సాయి సారు, మా శ్రీనివాస్ సార్ వాళ్ళు వెహికల్ తీసుకొని వచ్చిరు. అక్కడ నుంచి సేఫ్ ద చిల్డ్రన్ హాస్పిటల్ కి వెళ్ళినాము. అక్కడ టైప్ లో అవి ఇచ్చిరు. ఆ నుంచి మళ్ళా వనస్థలిపురం పంపించారు. అక్కడ మా మేడం గీతా మేడం ఇంకా వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు అందరు ఉన్నారు, చూసిరు. ఇంకా మళ్ళీ వాళ్ళకి సివియర్ గా ఉన్నది అనేసి మళ్ళీ గాంధీ హాస్పిటల్ కి రెఫర్ చేసిరు. అక్కడ సిటీ స్కానింగ్ అవన్నీ చేయించారు. ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ శ్రీనివాస్ సార్ ఉన్నారు, బెడ్ అయితే లేదు. అలా మళ్ళీ శ్రీన్ సార్ ఉండి ఇప్పించారు. అక్కడ సిటీ స్కానింగ్ ఎక్స్రే అవన్నీ చేసిరు. తీసిన తర్వాత రాత్రి 8-9 అయింది అక్కడనే. ఇంకా వాళ్ళకి లోపల దెబ్బలు చాలా తగిలినట్టున్నాయి సార్. ఇప్పుడైతే ఇంకా సీరియస్ గానే ఉన్నారు. అక్కడ రిపోర్ట్ చూసి అయితే నార్మల్ గా ఉంది అని చెప్పారు. నేనైతే ఎంబడే ఉన్నాను నిన్న మొత్తము. నాకు కూడా హై బీపీ అయిపోయింది. నాకు కూడా అక్కడనే మెడిసిన్ ఇచ్చారు. ఇంకొక అమ్మాయికి కడుపు నొప్పి, ఆమె ఇంకా ఇంటి దగ్గరనే ఉంది, ఇక్కడికి రాలేదు. 2 సిస్టర్లు కూడా ఇంటి దగ్గరనే ఉన్నారు. ఇది సార్ జరిగింది. ఇప్పటి వరకు అయితే నిన్న 11:40 నిమిషాలకైంది సార్. మేము 11 గంటలకు జరిగితే ఇప్పటి వరకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మీకు ఏమన్నా ఫోన్ కూడా చేసి శ్రీనివాస్ సార్ కానీ సాయి సార్ మెడికల్ ఆఫీసర్ మేడం అయితే మరి ఈ రోజు కింద కూర్చొని ధర్నా చేస్తారు. మీకు మరి ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? న్యాయం అంటే ఇప్పుడు ఒక స్టాఫ్ మా సార్ సూపర్వైజర్ సార్ వస్తేనే అక్కడ పట్టించుకోరు. గాంధీ హాస్పిటల్లో కానీ ఏడనైనా కానీ మాకు ఒక ఈఎస్ఐ అనేది లేదు, ఇన్సూరెన్స్ అనేది లేదు. ఇప్పుడు మేము ఏరియా ఇక్కడ ఉందంటే అక్కడ పోతాం సార్. పారితోషికం జీతం అనేది ఫిక్స్ లేదు. ఇన్సూరెన్స్ కానీ ఈఎస్ఐ కార్డు కానీ మాకు లేదు సార్. మేము ఎన్ని రోజులు చేసినా వెట్టి చాకిరి కిందనే. మాకు పిల్లలు ఉన్నారు, మాకు ఫ్యామిలీ ఉన్నారు. మేము ఎంత చేసినా కూడా వెట్టి చాకిరి కిందనే వస్తున్నాం. మాకు ఎలాంటి ఇన్సూరెన్స్ ఒక కంపెనీలో చేసే పని వాడికి ఉన్నది ఈఎస్ఐ కార్డు, కానీ మాకు మాత్రం లేదు సార్. ఇప్పుడు చూసుకుంటే మేము ఇక్కడ చూసుకోవాలి, లేదంటే ప్రైవేట్కి వెళ్ళాలి అంతే తప్ప మాకు ఎలాంటి ఈఎస్ఐ కార్డు, ఇన్సూరెన్స్ కార్డు ఇలాంటివి మాకు లేవు సార్. మేము ఎన్ని రోజులు చేసినా అన్ని రోజులు చేయాలి, చేత కాకుండా ఇంట్లో కూర్చోవాలి. గ్యారంటీ లేదు సార్. మేము ఒక గర్భిణీ స్త్రీని సేవ్ చేస్తున్నాం, ఒక బాలింతని సేవ్. మంజుష మేడం అంటారు. ఆమె అదేంటి ఫార్మసిస్ట్. మంజుష గారు మాస్కులు ఇయ్యమంటే మాకు లేవు. మంజుష నడు మంగనడు, మంగ కాదు మనిష నడు, మనిష కాదు మంగనడు. మేము ఆటాడుకునే వస్తువులన్నా మా అమ్మ మాకే ఇట్లుంటే బయట ఉన్న జనాలకి ఎట్లా ఉంటది? మాకు ఒక మాస్క్ ఇయ్యలే సర్వే కోనికే మంజుష మేడం గారు. మెరుగైన వైద్యాన్ని ఇప్పించాలి.